కానీ జగన్నాథ స్వామి మీద ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. స్వామి దర్శనం ముస్లిం రాజుని అక్కడ అలో చేయరు టెంపుల్లో, ఇతను రాజే. కానీ పూరి దేవాలయం ఉండాలి, జగన్నాథ స్వామి ఆ దేవాలయం స్వామికి ఇబ్బంది రాకూడదని ముస్లిం అయిపోయాడు కాబట్టి అతని దర్శనం కూడా లేకుండా పోతుంది. త్యాగం అంటే అది కదా. మనం ఏం చేస్తాం, భగవంతు విఐపి దర్శనాలు పక్కన నిలబడుకుంటాం, వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటాం. ఆయన హృదయంలో మనం ఉండాలి కదా. మన హృదయంలో ఆయన ఉండడం గొప్ప విషయం కాదు, ఆయన హృదయంలో మనం ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది, రామచంద్ర జగన్నాథ స్వామి దర్శనం కోసం అని అర్ధరాత్రుల్లో వెళ్తాడు. అందరూ పడుకున్నప్పుడు అర్ధరాత్రుల్లో వెళ్ళి దేవాలయం క్లోజ్ అయిపోయి ఉంటుంది. సింహద్వారం, ఈ పూరి క్షేత్రంకి వెళ్తే పూరి టెంపుల్కి ఎప్పుడైనా మెయిన్ దేవాలయం ముందర సింహద్వారం అని ఉంటుంది. అక్కడ వెళ్ళి అక్కడ నిలబడుకొని జగన్నాథ స్వామికి ప్రార్థనలు చేస్తాడు. జగన్నాథ, నీకోసం ఇలా మారిపోయాను, ముస్లింగా మారిపోయాను, నీ సేవ కోసమే. నీ దర్శనం కూడా లేకనే పోయింది నాకు, నన్ను అందరూ వెలేసేశారు. కాబట్టి ముస్లిం రాజు కాబట్టి ఆయనకి ప్రతి రథయాత్ర అప్పుడు మామూలుగా రాజు ఏం చేస్తాడు, పూరి రాజు రథయాత్ర అప్పుడు పూరి రాజు బంగారు చీపురుతో జగన్నాథ స్వామి ముందర ఊడుస్తాడు. ఆ సేవ రాజుకు దొరుకుతుంది. పూరి రథం ముందు, స్వామి రథం ముందు బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. రోడ్లన్నీ కూడా శుభ్రం చేసి ఆ సేవ, అద్భుతమైన సేవ, రాజు మాత్రం చేసే సేవ అది. తర్వాత ఏకాదశి రోజు ఆ రాజు పేరు పైన పూరి క్షేత్రం పైన శ్రీచక్రం ఉంటుంది పెద్దది. ఏకాదశి రోజు ఆ శ్రీచక్రం పైకి వెళ్ళి అక్కడ దీపం పెడతారు, రాజు బాగుండాలి అని. భక్తులు అది ఆపేస్తారు. ఇది ముస్లింగా మారిపోయాడుగా రామచంద్ర. టెంపుల్కి రానివ్వరు, రథయాత్రలకి పిలవరు. మనసు అంతా ఏడుస్తూ ఉంటాడు, అయ్యో జగన్నాథ, ఇవన్నీ మిస్ అయిపోయానే నేను, కానీ నీ క్షేత్రం ఉండాలి కదా, అదే నా కోరిక, అది బాగుంది అని ఆనందపడతాడు. కానీ బయట ఏమో బాధ. అది ప్రతిరోజు అర్ధరాత్రిలో వెళ్ళి జగన్నాథ స్వామి దేవాలయం ముందు సింహద్వారంలో పట్టుకుని వేడుకుంటాడు, నమస్కారాలు చేస్తూ, జగన్నాథ నీ దర్శనం లేకపోయిందే, అయినా నీ సింహద్వారమే ఇదే దర్శనం అనుకో. రోజు రాత్రిలో వెళ్తాడు. ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు జగన్నాథ స్వామి ఎలా అంటే ఆయన భక్తుల్లో ఉన్న ప్రేమను చూసి, నా కోసం నా భక్తుడు ముస్లిం అయిపోయాడే, నా కోసం నా భక్తుడు నా సేవ దూరం అయిపోయాడే, రథయాత్ర లాలేకపోయాడు, నా దర్శనం రోజు దర్శనం చేసుకునే రాజు లేకుండా పోయాడే, నా కోసం చేస్తున్న నా భక్తుడు, కాబట్టి నా భక్తుడికి ఎలాగైనా అతనికి బాధ నుంచి విముక్తులు చేయాలి అని జగన్నాథ స్వామి నడుచుకుంటూ వెళ్తాడు. గర్భగుడి నుంచి స్వామి జగన్నాథ గర్భగుడి నడుచుకుంటూ వెళ్ళి మెయిన్ టెంపుల్ బయటకు వెళ్ళిపోతాడు. జగన్నాథ స్వామి వెళ్ళి అక్కడే దర్శనం ఇస్తాడు రాజుకి. నువ్వు రాలేకపోతున్నావు కదా, నేనే దగ్గరికి వస్తాను రామచంద్ర. జగన్నాథ స్వామిని చూసిన రామచంద్రుడు ఆనందం అయిపోయి, జగన్నాథ్ నా కోసం వచ్చాయా చూడండి. మనం పరిగెత్తడం కాదు దర్శనం కోసం, భగవంతుడు దర్శనం కోసం. భగవంతుడు కనిపించాలి, ఇలాంటి భక్తులకు మనం దర్శనం ఇవ్వాలి. ఆయన పరిగెత్తు వస్తాడు భక్తుల కోసం. మనం ఎంత రికమెండేషన్తో వెళ్ళి గర్భగుళ్ళు దగ్గరికి వెళ్ళినా స్వామి హృదయంలో ఉండం. స్వామి హృదయంలో ఉంటే స్వామి మన కోసం పరిగెత్తా వస్తాడు ఎక్కడున్నా కూడా. ఇక్కడ ఆ భక్తుడు టెంపుల్ కాంపౌండ్ అడుగు పెట్టలేకపోయినా గౌరవిస్తాడు, ముస్లిం కదా మతంలో మనం ఉన్నాం కదా అని. కానీ జగన్నాథ స్వామి, నా భక్తుడు బయట ఉంటే నేను లోపల ఉండి ఎలా తృప్తిగా ఉండగలుగుతాను. జగన్నాథ్ నడుచుకుంటే వెళ్ళి దర్శనం ఇస్తాడు బయటికి వెళ్ళి. ఇది ప్రతిరోజు రాత్రి జగన్నాథం వెళ్ళడం, దర్శనం ఇవ్వడం రాజుకి. పొద్దున పూజారులు వచ్చినప్పుడు గుడి తలుపులు ఓపెన్ చేస్తే అక్కడంతా పూలన్నీ పడిపోయి ఉంటాయి మెయిన్ గేట్ లో నుంచి. పూజారి డౌట్ వస్తుంది, ఇక్కడ పూలు ఎలా ఉన్నాయి ఇవన్నీ. ఆ పువ్వులు చూస్తుంటే మెయిన్ గేట్ నుంచి అలాగా పువ్వులన్నీ పడిపోయి గర్భగుడి వరకు ఉంటాయి పువ్వులు. అక్కడ జగన్నాథ్ డ్రెస్ అంతా నలిగిపోయి ఉంటుంది, అలంకరణ అంతా చంద్రవందర అయిపోయి ఉంటుంది. పూజారికి అర్థం కాదు, ఏమిటి జగన్నాథ్ ఇలా డ్రెస్ అంతా నలిగిపోయింది, ఎక్కడ చూసిన పువ్వులు ఉన్నాయి, ఏం జరిగింది ఇక్కడ అని ఆశ్చర్యపోతుంటే వాళ్ళకి అర్థం కాదు ఏం జరిగిందో అని. ఇట్లా ప్రతిరోజు చూస్తే ప్రతిరోజు జగన్నాథ స్వామి డ్రెస్ నలిగిపోయి ఉంటుంది, అలంకరణ అంతా సరిగా ఉండదు, పువ్వులంతా ఎక్కడ పడిపోయి ఉంటాయి. ఇది పూజారికి అర్థం కాకుండా వాళ్ళు ఇంకా ఏదో జరిగినట్టు జరుగుతుంది మనకి తెలియట్లేదే అని ఒక దీక్షలాగా తీసుకుంటారు పూజారి. మెయిన్ హెడ్ పూజారి జగన్నాథ్ టెంపుల్ ఇప్పుడు కూడా మెయిన్ పూజారి ఒక దీక్షలాగా ఏమీ నీరు కూడా తాకుండా జగన్నాథ స్వామి ధ్యానంలో వెళ్ళిపోతారు 2-3 రోజులు. స్వామి ఎప్పుడు కళ్ళలో వచ్చి చెప్తే అంతవరకు వాళ్ళు దీక్షలోనే ఉంటారు. జగన్నాథ స్వామి పూజారి 3 రోజులు అలాగే దీక్షలో ఉంటాడు, ఏం నీరు కూడా తాకుండా. జగన్నాథ్ ఏం జరిగిందో చెప్పు మాకు, మేము అపరాధం చేసావా, ఏం జరుగుతుంది గర్భగుడిలో నాకు చెప్పు స్వామి అని ఒక భక్తి భావంతో దీక్షలో దిగుతారు మెయిన్ పూజారి. అప్పుడు 3-4 రోజు జగన్నాథం కల్లో చెబుతాడు, అయ్యా నా భక్తుడు రామచంద్రుడు మీకు అందరికీ తెలుసు ముస్లిం అయిపోయాడు. అందరికి అప్పుడు షాక్ అనమాట, ఒక భక్తుడు ముస్లిం ఎందుకు అయిపోయాడు, ఇవన్నీ అతను చిదరించుకుంటూ ఉంటారు. నా కోసం ఎన్నో అవమానాలు పడ్డాడు, సొంత భార్యలు వదిలేశారు, అనాథ అయిపోయాడు, అయినా కూడా నా సేవ కోసం ప్రతిరోజు రాత్రి వచ్చి ఏడుస్తున్నాడు. కాబట్టి నేను రాత్రిలో వెళ్ళి నా భక్తుని చూడడానికి నేనే వెళ్తున్నా స్వయంగా. అంటే ఎటువంటి భక్తుడు అని పూజారికి అర్థమవుతుంది, ఎంతమంది గొప్ప భక్తుడా. స్వామి చెప్తాడు పూజారికి, ఇప్పుడు ఏం చేయాలంటే నా భక్తుడు లేకుండా నేను ఎక్కడ సుఖంగా గర్భగుడిలో ఉంటానయ్యా, నా భక్తుడు బయట ఇవ్వడి ఏడుస్తూ ఉంటే ఎక్కడ నిద్రపోతాను ఇక్కడ,
ఎక్కడ మీ ఆరతులు స్వీకరిస్తా నేను? నా భక్తుడు బాధల్లో ఉంటే ఇవన్నీ నేను స్వీకరించలేను. ఒకవేళ బిడ్డ బాగాలేనప్పుడు తల్లితో ఆహారం తింటుంది తృప్తిగా. ఇప్పుడు మీకు కాలు వస్తుంది, బిడ్డ బాగాలేదన్నప్పుడు ఎలా తింటారు? తృప్తిగా తినలేరు. నిజమైన ప్రేమ ఉన్న తల్లిదండ్రులు అయ్యో నా బిడ్డ బాధల్లో ఉన్నాడు, నా బిడ్డలో బాధ, అదే తాపత్రయం ఉంటుంది వాళ్ళకంతా. ఈ ప్రేమ ఎంత ఉంటే దానికి అనంతమైన ప్రేమ కృష్ణుడి ప్రేమ, భగవంతుడి ప్రేమ. ఆ ప్రేమను ఆస్వాదించిన తర్వాత ఈ చుట్టూ ఉన్న ప్రేమలన్నీ కూడా అల్పం అయిపోతాయి, నీటి బిందువులాగా అయిపోతాయి, వర్షం పడే నీళ్ళు బిందువులాగే. ఆయన ప్రేమ అనంతం, ఆయన ప్రేమ ఆకాశమంతం, ఆయన ప్రేమ సముద్రంలాగా భగవంతుడి ప్రేమ. అది ఆ పూజారి జగన్నాథ స్వామి నాకు సేవలు ఆపేసినా పర్లేదు కానీ నా భక్తుడు ఈ విధంగా బాధపడకూడదు. కాబట్టి ప్రతిరోజు వెళ్ళి నా భక్తుడు దర్శనం ఇస్తున్నాను, నువ్వు ఈ రోజు యొక్క పని చేయి. కొద్ది రోజుల్లోనే మీరు నా ప్రతిరూపాన్ని, నా జగన్నాథ బలదేవ సుభద్ర సుదర్శనుడు, ఈ ప్రతిరూపాన్ని మెయిన్ దేవాలయం గాలిగోపురం ఎక్కడైతే ఉంటుందో రైట్ సైడ్ అది ప్రతిష్టాపన చేయండి. కాబట్టి నా భక్తుడు రాత్రుల్లో వచ్చినా దర్శనం బయట చేసుకుంటాడు. ఆ రూపానికి నా రూపానికి తేడా లేదు. కాబట్టి వెంటనే మీరు ప్రతిష్టాపన చేయండి అంటాడు జగన్నాథ స్వామి కల్లో వచ్చి. ఇంక వెంటనే అదంతా ప్రచారం అయిపోతుంది. రామచంద్ర గొప్ప భక్తుడు జగన్నాథ స్వామి వచ్చి కల్లో చెప్పాడే,